గౌరవ సీనియర్ శాసనసభ్యులు బడ్జెట్లో 13వ పేజీలో చెప్పిన ఈ బడ్జెట్లో ఈ పథకాల అమలు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. సార్, మీరు చెప్పినట్టే ఇది ప్రాథమిక అంచనా ప్రకారమే చేయడం జరిగిందని ప్రభుత్వ పరంగా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. సార్, ఏదైనా పాలసీ నిర్ణయం తీసుకునే ముందు విధి విధానాలు చేయాల్సిన ధర్మం ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా? సార్, వారు కూడా సీనియర్ మంత్రిగా పనిచేసిండ్రు. విధి విధానాలకు సంబంధించి 100 రోజులు కూడా సమయం ఇవ్వాలి అధ్యక్ష. 3వ రోజే మేము 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 10వ తారీఖు నాడు హామీలు ఎందుకు మొదలు పెట్టలేదని అడిగిన టీఆర్ఎస్ పార్టీ వారికి నైతిక హక్కు ఉంది అధ్యక్ష. 10 సంవత్సరాలు గడిచినప్పటికీ మా సోదరుడు సత్యనారాయణ గారు అదే చెప్పాలని ప్రయత్నం చేస్తారు. నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మాకు చిత్తశుద్ధి ఉంది. మేమిచ్చిన హామీలు గాని ప్రతి ఒక్కటిని కూడా అమలు చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈ సందర్భంలో 100 రోజులు కంప్లీట్ కాలే. వారు ఏమనుకుంటున్నారంటే వీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలు అమలు చేయొద్దు అని వారికి అభిప్రాయం ఉంది. వారి అభిప్రాయం ఉంది. ప్రజలకు ఏది చేయొద్దు ఈ ప్రభుత్వం అని ఉంది. కరోనాలో డబ్బులు లేనట్టి పరిస్థితి వారు తీసుకొచ్చినప్పటికీ ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం. మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు, ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే 13 అంశాల్లో 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం. ఇంకా 2 హామీలను కూడా మొన్న గవర్నర్ గారి స్పీచ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి మేము ఈ 2 హామీలను కూడా చేస్తా ఉన్నాం. అంటే ఇంకెన్ని మిగిలినాయి అధ్యక్ష? ఇంకా 9 గ్యారెంటీలో 9 అంశాలు ఉన్నాయి. ఆ 9 అంశాలను విధి విధానాలను కూడా తయారు చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ప్రభుత్వ పరంగా ఉంటుంది అధ్యక్ష. వారికి కూడా తెలుసు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకి భయభ్రాంతులను చేయాలి, ఈ రోజు అనుమానాలు సృష్టించాలి అనే ఒక దృక్పథంతో పోతా ఉన్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలకి, మేము ఖచ్చితంగా ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అమలు చేస్తాం. ఎవరికి అపోహలు వద్దని ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా గౌరవ శాసనసభ్యులకు అపోహలు ఉండొద్దని మేము కోరుతా ఉన్నాం. శ్రీహరి గారు, నీకు అవకాశం ఇస్తారు బ్రదర్, నీకు ఇస్తారు. అధ్యక్ష, మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను